దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఉదయకాల సమయంలో ప్రియులైన మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని ఉదయకాల డివోషన్కి తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో ఈరోజు దేవుని ఒక వాగ్దానాన్ని మనం చదువుకొని ధ్యానించి ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 2వ చరణం. మహోన్నతుడా, నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను, ఈ నామమును కీర్తించెదను. ఈ చక్కని వాక్యాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు ఈ వాగ్దానం మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నిశ్చయముగా ఇది ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ వాగ్దానం చూస్తే నిశ్చయముగా మొట్టమొదటి చెప్తున్నాడు, మహోన్నతుడా, మన దేవుడు మహోన్నతుడైన దేవుడు. నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నా. ఈ లోకంలో మనం అనేక వస్తువులను బట్టి, అనేక బంధాలను బట్టి, అనేక విషయాలను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి చాలాసార్లు సంతోషిస్తుంటాం, హర్షిస్తుంటాం. కానీ దేవుని గురించి మనం సంతోషించే ఆ సంతోషము, ఆ హర్షించే ఆ గొప్ప భాగ్యము, ఇది స్థిరమైంది. ఈ లోకంలో పరిస్థితులు పెట్టి సంతోషించే సంతోషం, హర్షించే హర్షాలు, ఇవన్నీ కూడా క్షణమాత్రంలోనే అవి మరలా ఆవిరైపోతాయి. కానీ మనం ఎప్పుడూ కూడా దేవుని పెట్టి సంతోషం మాత్రమే అది స్థిరంగా ఉంటుంది. అందుకే మనం దేవుని పెట్టి సంతోషించడం నేర్చుకుంటే ఈ లోకంలో మనకి ఏ వస్తువులున్నా, ఏ వస్తువు లేకపోయినా, ఏ బంధాలున్నా, ఏ బంధాలు లేకపోయినా, దేవుడు నా సంతోషము అని మనకు అర్థమైనప్పుడు రోజు కూడా మనకి ఏమీ లేకపోయినప్పుడు కూడా, ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా, ఎన్ని పోరాటాలు ఉన్నప్పుడు కూడా, దేవుడే నా సంతోషము, నేను ఆయన యందు, ఆయన గూర్చి నేను సంతోషించి హర్షిస్తానని మనం ఆ సంతోషం ఏంటో దేవుడి దగ్గర నుంచి మనం పొందినప్పుడు నిజంగా మనం అది గొప్ప హర్షించే విధంగా మన జీవితాన్ని అది ఆశీర్వదిస్తుంది. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని, ఈరోజు దేవుని వాగ్దానాన్ని సంతోషించడానికి మీ అందరూ కూడా దీన్ని రిసీవ్ చేసుకోండి, దీన్ని గట్టిగా పట్టుకోండి, మరలా దీన్ని ధ్యానించండి. ఎందుకంటే లోకం ఇచ్చే సంతోషం కాదని యేసే చెప్పాడు. ఆయన ఇచ్చే సంతోషం అది స్థిరంగా ఉండే సంతోషం. ఆ సంతోషంలో ఈరోజు మరి అలాగే మన బ్రతుకు దినాలన్నీ కూడా దేవుడు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రేమ గల పరలోక తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అనేక వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ చక్కని వాగ్దానం మాకు ఇచ్చారు. అవును తండ్రి, ఈ లోకంలో వస్తువులు పెట్టి, బంధాలు పెట్టి, మనసులు పెట్టి, లోకాన్ని పెట్టి, ప్రభా, ఈ లోకంలో ఉన్న అర్హతలు పెట్టి వచ్చే సంతోషం అది క్షణమాత్రమే, అది ఆవిరైపోయేది ప్రభా. కానీ నిన్ను గురించి మేము సంతోషించినప్పుడు, నిన్ను గురించి హర్షించినప్పుడు అది శాశ్వత కాలము, అది స్థిరముగా ఉండేది. కాబట్టి ఆ సంతోషంతో ఈ యొక్క వాగ్దానాన్ని రిసీవ్ చేసుకునే ప్రతి ఒక్కరిని మరి ప్రభు నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆ సంతోషము తండ్రి, లోకం ఇవ్వలేని సంతోషం నీవు ఇచ్చే సంతోషం. కాబట్టి ఆ సంతోషంతో ప్రతి ఒక్కరిని నింపి మీరు ఆశీర్వదించండి. ఏ దుఃఖమున్నా ఈరోజు యేసు నామములో తొలగిపోవును గాక. ఏ సమస్య ఉన్నా నీ సంతోషం ముందు అది వెళ్ళిపోవలసిందే. యేసు నామములో ప్రతి వ్యాధి, లేమి, కరువు, దారిద్ర్యం, ప్రతి శాపము యేసు నామములో ప్రభా ఇదిగో తొలగించి ఈ సంతోషముతో నిన్ను గురించి హర్షించేవారిగా, నిన్ను గురించి ఉల్లసించేవారిగా చేసి మీరు ఆశీర్వదించమని, తోడుగుని బలపరచమని, నిశ్చయంగా నిన్ను గురించి మాత్రమే మేము సంతోషించే సంతోషము మాకు అనుగ్రహించి నిరంతరము నీవే ప్రభా మమ్మల్ని పెట్టి సంతోషించే దేవుడు. కాబట్టి నిన్ను పెట్టి మేము సంతోషించడానికి మాకు కృప చూపించి ఈ వర్తమానం
ఈ యొక్క వాగ్దానము పొందుకున్న బిడ్డలందరినీ కూడా ఇప్పుడు వింటున్న వారిని, తర్వాత వింటున్న వారిని, తర్వాత చూస్తున్న వారిని మీరు నిత్యంగా ఆశీర్వదించి బలపరిచి తోడుగుండి నేను గురించి హర్షించేవారుగా చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని మా పరలోక తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.